శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక అంతా శని మహిమ. శనిని గురించి మన పెద్దలు ఎన్నో రకరకాల ఆశ్చర్యమైన కథలు చెబుతూ ఉంటారు. వాటిలో కొన్నైనా మీరు విని ఉంటారు. శని పట్టిన వారికి అనేక కష్టాలు కలుగుతాయని, శని వదిలిపోయిన వెంటనే ఆ కష్టాలు కూడా మాయమవుతాయని మన వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇప్పుడు అలాంటిదే ఓ కథ నేను మీకు చెప్తాను, వినండి. అనగనగా ఒక బ్రాహ్మడు ఉండేవాడు. అతనికి జ్యోతిష్యం చెప్పడం బాగా వచ్చు. అందుచేత తనకు ఏ రోజు ఏ కష్టం రాబోతుందో ముందుగానే తెలుసుకుని జాగ్రత్త పడుతూ ఉండేవాడు. ఒకనాడు ఆయన ప్రశ్న చూచుకోగా తనకు ఏలినాటి శని ఉందని తెలుసుకున్నాడు. ఏలినాటి శని అంటే శని 7.5 సంవత్సరాలు విడవకుండా మనుష్యుణ్ణి పీడించడం అన్నమాట. మన బ్రాహ్మడు ఈ సంగతి తెలుసుకుని అతను వచ్చి పట్టకముందే శని గురించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అలా తపస్సు చేయగా చేయగా ఒకనాడు అతనికి శని కలలో కనపడి ఏమి కావాలి అని అడిగాడు. అప్పుడు బ్రాహ్మడు, ఏమీ లేదు మహాత్మా, నీవు నన్ను 7.5 సంవత్సరాల పాటు పీడించదలుచుకున్నట్లు తెలుసుకున్నాను. అలా పీడించకుండా నన్ను వదిలేయమని కోరుతున్నాను అన్నాడు. అదెలా కుదురుతుంది? కావలిస్తే నువ్వు ఇంతగా ప్రార్థించావు కనుక నేను నిన్ను 7.5 సంవత్సరాలకు బదులు 3.5 సంవత్సరాలు మాత్రమే పీడిస్తాను అని చెప్పి శని మాయమైపోయాడు. మన బ్రాహ్మడికి అప్పటికీ తృప్తి కలగలేదు. మళ్ళీ మొదలెట్టాడు తపస్సు. అదివరకట్లాగే మళ్ళీ శని కలలో ప్రత్యక్షమై, ఏమయ్యా బ్రాహ్మడా, ఇంకా ఏమైనా వరాలు కావాలా ఏమిటి? మళ్ళీ తపస్సు సాగించావు అని అడిగాడు. వరాలంటూ ఏమీ లేవు. నీ పీడ ఎలాగైనా నాకు లేకుండా చేయమని కోరుతున్నాను అన్నాడు బ్రాహ్మడు. వీలు లేదయ్యా, ఒక్క ఏడాది పాటు మాత్రం పీడిస్తాను అని చెప్పి మాయమయ్యాడు శని. కానీ బ్రాహ్మడు అంతటితో తృప్తిపడి ఊరుకుంటేనా మళ్ళీ మళ్ళీ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆఖరికి శని ఒకరోజు ప్రత్యక్షమై, ఏమయ్యా బ్రాహ్మడా, పాపం గదా అని 7.5 సంవత్సరాలు పీడించడానికి బదులు ఏడాదితోటే వదిలిపెడతానని వరం ఇచ్చినందుక ఇంకా నా వెంటబడి వేధిస్తున్నావు. ఇదే నా ఆఖరి వరం. 7 ఘడియలన్నా నిన్ను పీడించకుండా వదలను. ఇది ఖాయం. ఈసారి నువ్వు ఎన్నేళ్లు తపస్సు చేసినా కూడా నేను నీకు కనిపించను. మర్యాదగా ఈ వరంతో తృప్తిపడు అని చెప్పి మాయమయ్యాడు. సరే, పాపం ఏం చేస్తాడు బ్రాహ్మడు? ఆ 7 ఘడియల కాలం ఎలాగో శనిపీడ తప్పదు గనక అని ఎలాగో బాధపడదాం అనుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. బ్రాహ్మడికి శని పట్టే రోజు వచ్చింది. అయినా బ్రాహ్మడికి శనిపీట ఎలాగైనా తప్పించుకోవాలని ఆశ ఇంకా పోలేదు. ఆలోచించాడు. తను ఊళ్ళో ఉన్నట్లయితే తన వల్ల ఊళ్ళో వాళ్ళకి ఎవరికైనా కానీ, ఊళ్ళో ఎవరి వల్లనైనా తనకు కానీ ఆపద రావచ్చు. అందుచేత ఎవ్వరూ ఉండని అడవిలోకి వెళ్ళి ఒంటరిగా 7 ఘడియల కాలము గడిపేస్తే శని తనను పీడించలేడు కదా అనుకున్నాడు. అలా అనుకుని బ్రాహ్మడు తన మడిసంచి ఒకటి చేత పట్టుకుని అడవికి చేరుకున్నాడు. ఎండ చాలా తీవ్రంగా ఉంది. దాహం వేస్తుండడం చేత ఆ చుట్టుపక్కల ఎక్కడైనా మంచినీరు దొరుకుతుందేమోనని బయలుదేరాడు. అలా పోతూ ఉండగా ఒక పుచ్చకాయల తోట కనిపించింది. ఆ తోటకాపరిని అడిగి ఒక పుచ్చకాయ తీసుకుని దాంట్లో సగం తిని మిగతా సగం తన సంచిలో పెట్టుకుని మళ్ళీ బయలుదేరిపోతున్నాడు. అలా పోతూ ఉండగా ఒక పాడుపడిన గుడి కనిపించింది. అక్కడ జపం చేసుకుంటూ కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడే శని అతన్ని పట్టాడు. పాపం ఆ సంగతి బ్రాహ్మడికి ఏం తెలుసు? నిశ్చింతగా జపం చేసుకుంటూ కూర్చున్నాడు. అంతలో అడవి పక్కనున్న రాజుగారి కొడుకు కనిపించడం లేదని రాజుగారి భటులు వెతుక్కుంటూ బ్రాహ్మడి కూర్చుని గుడి వైపుకు వచ్చారు. బ్రాహ్మడిని శని పట్టాడు కదా, అందుకని బ్రాహ్మడి సంచిలో ఉన్న పుచ్చకాయ నుంచి కారుతున్న నీరు సంచిని తడిపి నెత్తురుతో తడిసినట్టుగా కనిపించేసరికి రాజుగారి భటులకు కోపం వచ్చింది. భటులు ఆశ్చర్యపోయి ఆ సంచి విప్పి చూశారు. ఇంకేముంది, శని మహిమ వలన దాంట్లో ఉన్న పుచ్చకాయ ముక్క వాళ్ల కళ్ళకి రాకుమారుడి తలలాగా కనిపించింది. వెంటనే భటులు బ్రాహ్మణ్ణి ఆ సంచితో పాటు రాజుగారి ఎదుటికి లాక్కెళ్లారు. శనిగారి మహిమ వలన రాజుగారికి కూడా పుచ్చకాయ ముక్క తన కొడుకు తలలాగే కనిపించింది. ఇంకేం చూస్తారేం, వెళ్ళి కొరకవేయండి ఈ పాపాత్ముణ్ణి అని భటులను ఆజ్ఞాపించారు రాజుగారు, కళ్ళ వెంట నిప్పులు కక్కుతూ. పాపం పుణ్యం ఎరగని బ్రాహ్మడికి చూశారా శని పట్టేసరికి ఎలాంటి ప్రమాదం వచ్చిందో. భటులు బ్రాహ్మణ్ణి కొరత వేసే చోటికి తీసుకువెళ్లారు. అప్పటికి శని బ్రాహ్మణ్ణి పీడిస్తానన్న 7 ఘడియలు పూర్తయ్యాయి. 7వ ఘడియ పూర్తి కావటం ఏమిటి, అప్పటి వరకు రాజు కొడుకు తలలా కనిపిస్తున్న పుచ్చకాయ ముక్క పుచ్చ ముక్కలాగా కనపడటం ఏమిటి, ఒక్కసారి జరిగాయి. అంతేకాదు, ఎక్కడో ఆడుకోవడానికని పోయిన రాజు కొడుకు కూడా అక్కడికి చేరుకున్నాడు. ఇదంతా చూసి రాజుగారికి చాలా ఆశ్చర్యం వేసింది. కొరత ఆపివేయించి ఇలా జరగడానికి కారణం ఏమిటని బ్రాహ్మడిని అడిగారు. మొదటి నుంచి జరిగిందంతా బ్రాహ్మడు పూసగుచ్చినట్టు చెప్పి అంతా శని మహిమ అన్నాడు. రాజు బ్రాహ్మడి జ్యోతిష పాండిత్యానికి ఎంతో మెచ్చుకుని ఆ రోజు నుంచి అతనిని తన ఆస్థాన జ్యోతిష్యుడిగా నియమించుకున్నాడు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.